హలో అండి. నా పేషెంట్స్ పర్టిక్యులర్‌గా క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ముందు, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు, పోస్ట్ ట్రీట్మెంటు ఎలాంటి ఆహారపు అలవాట్లు తీసుకోవాలి, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఎలా ఉండాలి, జాబ్‌కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఇలాంటి కౌన్సెలింగ్‌ని ట్రీట్మెంట్‌కి ముందే నేను చేస్తూ ఉంటాను. ఈరోజు పర్టిక్యులర్‌గా ఆహారం గురించి మాట్లాడుకుంటే, వన్స్ క్యాన్సర్ వచ్చి దానికి ట్రీట్మెంట్‌కి రెడీ అయ్యేటప్పుడు వాళ్ళు రొటీన్‌గానే మనందరం తీసుకుంటున్నట్టుగానే బ్యాలెన్స్డ్ డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ రిచ్‌గా ఉండే ఫుడ్స్‌ని తీసుకుంటూ ఉండాలి. సో, కొన్ని జాగ్రత్తలు ఎలాంటివి పాటిస్తూ ఉండాలంటే, వాళ్ళు ఫ్రెష్ ఫుడ్ తింటూ ఉండాలి. అంటే మార్నింగ్ వండింది మార్నింగ్, మధ్యాహ్నంది మధ్యాహ్నం, రాత్రి రాత్రి తింటూ ఉండాలనమాట. ముందు రోజు ఫ్రిడ్జ్‌లో పెట్టింది తర్వాత రోజు తినడం ఇలాంటివి చేస్తే, వాళ్ళలో ఇమ్యూనిటీ కెపాసిటీ తక్కువగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్‌ని ఎక్కువగా క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు వన్స్ ట్రీట్మెంట్‌కి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళ అన్నవాహిక కానీ, నోట్లో కానీ ఆ మ్యూకోజా అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం తిన్నా మండుతూ ఉంటుంది. సో, వాళ్ళకి మేము కారం అండ్ కొద్దిగా మసాలాలు ఇలాంటివి తగ్గించి ఇమ్మని సజెస్ట్ చేస్తుంటాం. కొంతమంది ఏంటంటే ఈ ట్రీట్మెంట్‌లో ఉండేటప్పుడు బాగా మండుతుండడం, థ్రోట్ పెయిన్ వల్ల అసలేమి సాలిడ్ ఆహారం తీసుకోలేరనమాట. అలాంటప్పుడు వాళ్ళు చేసే తప్పులేంటంటే ఓన్లీ మజ్జిగ తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండడం, చేసి మిగతావి ఆహ్, తీసుకోరనమాట. దానివల్ల బ్యాలెన్స్‌డ్‌గా వాళ్ళకుండదు. వాళ్ళకేం చెప్తూ ఉంటామంటే, ఈ ఈ రకంగా తీసుకునే ఆహారాన్నే అంటే మనం రొటీన్‌గా సాలిడ్‌గా తీసుకునే ఆహారాన్ని గాని మెత్తగా చేసేసి గంజిలాగా గాని, లేదంటే అంబలిలాగా గాని, లేదంటే పప్పుని బాగా క్రష్ చేసి కొద్దిగా రైస్‌లో కలిపి మిక్సీ చేసి తీసుకోమని కానీ ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటాం.